హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరన్నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి రైల్వే ఎగ్జామ్కి సంబంధించి రెండు ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనకి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా, కానీ టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఇవ్వలేదు. దానికి సంబంధించి అడ్వాన్స్ నోటీస్ రిగార్డింగ్ ద సిఈ అండ్ టెక్నీషియన్ అని చెప్పి సికింద్రాబాద్ బోర్డులో మనకు ఒక నోటీస్ అయితే ఇచ్చారు. అలాగే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ ఆల్రెడీ విడుదల చేశారు కదా, దానికి సంబంధించి ఏజ్ పెంచుతూ కూడా మనకైతే ఒక కొరిగండం అయితే మనకి విడుదల చేయడం జరిగింది. చెన్నై బోర్డులో మీరు చూడొచ్చు కొరిగండం. అలాగే అడ్వాన్స్ నోటీస్ టెక్నీషియన్ కి సంబంధించి డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే యాక్చువల్ గా మనకి 18 నుండి 30 సంవత్సరాలు అయితే అసిస్టెంట్ లోకో పైలట్ అప్లై చేసుకోవడానికి ఏజ్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఆ ఏజ్ ని మనకి 3 సంవత్సరాలు ఇంక్రీజ్ చేస్తూ 18 నుండి 33 సంవత్సరాలకైతే ఇంక్రీజ్ చేస్తూ మనకైతే నోటీస్ అయితే విడుదల చేశారు. ఇక్కడ ఎక్స్క్లూజివ్ డేట్ ఆఫ్ బర్త్స్ కూడా ఇచ్చారు. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఆల్ క్యాండిడేట్స్ కి సంబంధించి మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఓకే, సో 3 సంవత్సరాలు అయితే ఎక్స్టెండ్ చేశారు. సో మనకి ఏజ్ అనేది ఎగ్జాక్ట్ గా 1/7/2024 నాటికి మీకు గూగుల్లో ఏజ్ క్యాలిక్యులేటర్ అని కొడుతున్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఈ డేట్ కొట్టి మీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టినట్లయితే మీకు ఎగ్జాక్ట్ గా డేస్ తో సహా మీ ఏజ్ ఎంత అని అయితే తెలుస్తుంది. ఎగ్జాక్ట్ గా 33 కన్నా ఒక రోజన్నా తక్కువ అయితే ఉండాలి. 33 కన్నా ఒక రోజు ఎక్కువ ఉన్నా యాక్సెప్ట్ అయితే చేయదు. ఓకే, సో ఇదైతే చెక్ చేసుకోండి. మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి అపరైజ్ రిలాక్సేషన్ సపరేట్ గా అయితే కామన్ గా ఉంటుంది. ఓబీసీ వాళ్ళకి +3, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే అదనంగా 5 సంవత్సరాలు అయితే ఉంటుంది. సో ఇది మనకి 3 సంవత్సరాల ఏజ్ అయితే పెంచారో. ఇక ఇంకో అప్డేట్ ఏంటంటే ఏదైతే మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రావాలి కదా, ఏఎల్పీ టెక్నీషియన్ కల్పిస్తారు. బట్ ఏఎల్పీ సపరేట్ గా ఇచ్చారు, టెక్నీషియన్ అయితే ఇవ్వలేదు. టెక్నీషియన్ వస్తుందా రాదా అని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అడ్వాన్స్ నోటీస్ అయితే విడుదల చేయడం జరిగింది. ఆర్ఆర్బీస్ ఆర్ కరెంట్లీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫైనలైజింగ్ ద రిలీజ్ ఆఫ్ అనదర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ స్పెషల్లీ ఎయిమ్డ్ ఎట్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్. వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్. ఓకే, ఈ నోటిఫికేషన్ అయితే మనకి ప్లాన్ చేస్తున్నారు. తొందరలోనే నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తామని అయితే చెప్తున్నారు. ఈ టెక్నీషియన్ నోటిఫికేషన్ లో అయితే మనకి కొన్ని ఇంటర్మీడియట్ తో కూడా క్వాలిఫికేషన్ తో కూడా జాబ్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, కాబట్టి కొంతమందికి అయితే అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం. సో ఓకే, ప్రస్తుతానికి ఉన్న సమాచారం అయితే ఇది. టెక్నీషియన్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే త్వరలో విడుదల చేస్తామని చెప్పి అఫీషియల్ గా మనకైతే నోటీస్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనం టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఏఎల్పీ ఏజ్ అయితే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ అయితే రిలాక్సేషన్ పెంచారు. సో ఈ రెండు రైల్వే నుండి అయితే రావడం జరిగింది అప్డేట్స్ అనేవి సికింద్రాబాద్ చెన్నై బోర్డ్స్ లో. మీరు అఫీషియల్ గా అయితే చెక్ చేయొచ్చు. పీడిఎఫ్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి మీరు కావాలంటే పూర్తి వివరాలు అనేవి చెక్ చేయొచ్చు. సో మనకి ఇంపార్టెంట్ వీడియోస్ అయోధ్య రామ మందిరం, పద్మ అవార్డ్స్, అలాగే జాబ్ అప్డేట్స్ ఇవన్నీ కూడా ఛానల్లో రెగ్యులర్ గా అందించడం జరుగుతుంది. కాబట్టి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. అలాగే రైల్వే ఎవ్రీ ఇయర్ కూడా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు యానీ న్యూస్ తో ఇచ్చిన ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా వీడియో చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.